కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లిలో నూతన రిజిస్ట్రార్ కార్యాలయ శంకుస్థాపన శుభపరిణామమని అన్నారు. కేపీహెచ్పీ కాలనీలో ప్రభుత్వ పాఠశాల భవనం కోసం హౌసింగ్ బోర్డు స్థలాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థులకు చదువుకునేందుకు పాఠశాల లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గతంలో నివసిస్తున్న నిరుపేద గుడిసెలను కూల్చివేయొద్దని సూచించారు. హౌసింగ్ బోర్డులో ఆ స్కూల్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. 3 acres ఉంది, బ్రిటిష్ ల్యాండ్. అది ఆల్రెడీ హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉంది కాబట్టి అది జిల్లా పరిషత్ కేటాయించినట్టుంటే మేము ప్రైవేట్ నుంచి మేమందరం సొంత నిధులతో కట్టేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కూకట్పల్లిలో ఒక గ్రౌండ్ లేదు. ట్రక్ పార్కు 34 ఎకరాల ట్రక్ పార్క్ ల్యాండ్ ఉంది. ఆ ట్రక్ పార్క్ ల్యాండ్ని కూడా సుమారుగా అదొక మెట్రోకి ఇచ్చింది కాకుండా ఇంకా 30-32 ఎకరాల ల్యాండ్ గతంలో 85లో ఎక్స్పైరేషన్ ల్యాండ్. అది హెచ్ఎండిఏ ఆధీనంలో ఉంది కాబట్టి ఆ ల్యాండ్లో ఒక క్రికెట్ స్టేడియం, ఒక పార్కు, ఎందుకంటే ఇక్కడ కూడా పెద్ద పార్కులు లేవు కాబట్టి అది కూడా చేయమని చెప్తా ఉన్నాను. అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు తమ పనులు సక్రమంగా చేస్తే సమస్యలు తలెత్తవని వ్యాఖ్యానించారు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ అంశాల్లో పోలీసుల జోక్యం పెరుగుతుందని, పోలీస్ స్టేషన్లు భూ సెటిల్మెంట్లకు అడ్డగా మారుతున్నాయని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయొద్దని, నగరంలో పోలీసు రక్షణ కరువవుతోందని అన్నారు. సీఎం, మంత్రులు, అధికారులు సమన్వయంతో పాలన సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ అనేక సమస్యలకి పోలీస్ స్టేషన్లు పరిష్కారం కేంద్రాలుగా మారుతున్నాయి. అది మంచిది కాదు. పోలీస్ స్టేషన్లు లా అండ్ ఆర్డర్ పట్ల ఉండాలి తప్ప పోలీస్ స్టేషన్లు భూముల పంచాయతీలు, కబ్జాల పంచాయతీ చేసే పరిస్థితి తెలంగాణ పోలీస్కి అయితే చాలా గొప్ప పేరులను ఆ పేరు చెడిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రజాపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు చిన్నపిల్లలతో వచ్చి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉందని, అలాంటి ఇబ్బందులు తొలగించేందుకే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నాతో సహా అనుభవంతో గంటల కొద్దిగా బయట కూర్చోవడం, రోడ్ల మీద చెట్ల కింద నిలబడటం, అదే రకంగా సంటి పిల్లల తల్లులతోనూ ఇతరత్ర వస్తున్న వాళ్ళ బాధ ప్రత్యక్షంగా అందరం చూశాం. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ సుమారు 39 సబ్ రిజిస్ట్రార్లు ఉన్నాయి ఈనాడు, ఈ 39 సబ్ రిజిస్ట్రార్లని ఇంటిగ్రేటెడ్ అంటే 12 సబ్ రిజిస్ట్రార్లుగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్లుగా కట్టాలని నిర్ణయించి దాంట్లో మొదటిది అపర్ణ కన్స్ట్రక్షన్స్తో ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన లైఫ్ సైన్సెస్ హెల్త్ టెక్ సదస్సుగా పేరుగాంచిన బయో ఏషియా 2026 అధికారిక పోస్టర్ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణలో 3 ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక భూమిక పోషిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బయో ఏషియా 2026లో టెక్ బయో విప్లవాన్ని ముందుకు నడిపిస్తూ ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం ప్రపంచ నిపుణులను హైదరాబాదులో ఒకే వేదికపై తీసుకురావడం తమ లక్ష్యమని అన్నారు. 18వ తారీఖు నాడు 2026 మరొక మారు 23వ ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా 2026 సంబంధించిన మరి గ్లోబల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్కు సంబంధించి ప్రధానంగా లైఫ్ సైన్సెస్, అదేవిధంగా హెల్త్ టెక్ ఫోరం గత 22 మార్లు కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు, ఇన్నోవేటర్సు, ఇన్వెంటర్స్ కూడా ఒక వేదికపై కలుసుకొని వారి అభిప్రాయాలను, వారి సూచనలను పరస్పరంగా చర్చించడం, అనేక సందర్భాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవటం, ఒక హైదరాబాదు తెలంగాణకు ఉన్న
లైఫ్ సైన్సెస్కు సంబంధించి ప్రధానంగా ఉన్న ఇక్కడ టెక్నాలజీ స్ట్రెంగ్త్తో పాటు ఇక్కడ ఉన్న స్కిల్తో పాటు ఇక్కడ ఉన్న వాతావరణం పారిశ్రామిక వాతావరణం ఉపయోగించుకొని ప్రధానమైన టాలెంట్ పూల్గా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేక సంవత్సరాల నుంచి. ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా థీమ్ కురుమల ఐక్యతను బలోపేతం చేస్తూ రాజకీయాల్లోకి రాణించినప్పుడే అభివృద్ధి సాధ్యమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా 250 కొత్తగా గెలిచిన కురుమ సర్పంచ్ ఉప సర్పంచులను సన్మానిస్తూ 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటెల రాజేందర్ కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో మాజీ గవర్నర్ విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కురుమ సంఘాల ఆధ్వర్యంలో వసతి గృహాలు, మౌలిక సదుపాయాలు కల్పించి యువతకు విద్య అందించాలన్న సూచనలు చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గెలవడం కంటే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా ప్రజల మధ్య ఉంటూ గెలవడమే నిజమైన ప్రతిభ అని అన్నారు. ప్రజల మధ్యలో ఉండే వ్యక్తులే గెలుపును సాధిస్తారని, ఓటమి తమ తప్పులను బయట పెడుతుందని, అయినప్పటికీ అధైర్యపడకుండా ముందుకు సాగాలన్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన శక్తిగా మార్చాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. అనేక మంది యువకులు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళందరినీ ఒక దిశలో తీసుకెళ్తే సరైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మిత్రులారా, సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను. సర్పంచ్లు చాలా ముఖ్యమైనటువంటి వీటి నాయకులుగా చెప్పినట్టుగా సర్పంచ్ యొక్క స్థానము చాలా ప్రముఖమైన స్థానం. గ్రామ అభివృద్ధి, గ్రామ సభలో సర్పంచ్ గెలవడం చాలా కష్టం, వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం. మీరు ఏ ఓటైనా తీసుకోండి, రసవత్తరంగా సాగే ఎన్నికలు ఏమంటే ఉత్కంఠగా సాగే ఎన్నికలు ఏమంటే సర్పంచ్ తిరుగుతూనే ఉంటాడు. ఆ ఒక్క ఊళ్ళే ఆ ఒక్క సర్పంచ్ పొద్దునప్పుడు ఎవరు దొరుకుతాడు, రాత్రి కూడా ఎవరు దొరుకుతాడు, మధ్యాహ్నం కూడా ఎవరు దొరుకుతాడు. ఎవరికి ఎట్లా మసక కొట్టాలి, ఎవరికి ఎట్లా కన్వీన్స్ చేసుకోవాలి, ఎంత కష్టం ఉంటుంది. ఎమ్మెల్యే అంటే చక్కగా అతడు ఊళ్ళో అందరు మీరే జమ చేస్తే ఇంత ఉపన్యాసం పోతాడు. కానీ సర్పంచ్ అట్లా కాదు, వార్డు మెంబర్ అట్లా కాదు. ఒక గంట గొప్ప స్క్రీనింగ్ తర్వాత వచ్చేవాళ్ళు సర్పంచులు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన 1000 కోట్ల రూపాయలు ఎప్పుడు అందుతాయన్న ప్రశ్నను వైవిధ్యంగా సమీక్షించారు. నాగారం ప్రశాంత్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 40 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియాకు వెళ్లి సెల్ఫీలు, ఫోటోలు తీశారని, కానీ యూనివర్సిటీకి ఏ ఉపయోగకరం జీవో ఇవ్వలేదని విన్నంత వరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం వల్ల తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కారణంగా ప్రతిరోజు ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి నెలకొందని నాగారం ప్రశాంత్ వెల్లడించారు. తెలంగాణలో జరిగిన అతిపెద్ద చారిత్రక తప్పిదం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడమే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు ఇవ్వడం, ఉద్దెర మాటలు మాట్లాడడం, ఊటకు ఉపన్యాసాలు చెప్పడం తప్ప ఇంకేమైనా ఉందా ఈ తెలంగాణలో అని అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారు దాదాపుగా 40 రోజుల కింద వచ్చి ఇక్కడ 1000 కోట్లు ఇస్తారని హామీ ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఇంతవరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా, కనీసం ఒక నియామకాలు చేపట్టకుండా ఎన్నో కల్లిబొల్ల హామీలు ఇచ్చి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీని చూసలేడు. నిధులు ₹1 కూడా ఇవ్వకుండా కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఓన్లీ సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి వెళ్ళిపోయినాడు తప్ప ఇంతవరకు ఉస్మానియా యూనివర్సిటీకి ఒరిగిందేం లేదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉన్నతీకరణ చెందుతుంది, ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.
ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమైందంటే ఈ రోజు కూడా ప్రతిరోజు మనం చూసినట్టయితే చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, ఎన్నడూ జరగని విధంగా మన తెలంగాణలో రోజుకొక ఆత్మహత్య జరుగుతుంది. విద్యార్థులు ప్రతి ఒక్క గురుకులాల్లో విద్యార్థులు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య సతీమణి శివలక్ష్మి ఆకస్మికంగా మృతి చెందారు. శివలక్ష్మి పార్థివ దేహానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. ఉదయం ఈ దుఃఖ సమాచార వార్త తెలియగానే మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్లోని నివాసానికి వెళ్లి పూలతో శివలక్ష్మి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం మరియు సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు అమీర్పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, ఉత్తమ్ సింగ్ తదితరులు కూడా ఉన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ ప్రాంతంలోని పలు పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బాగ్ అంబర్పేట్లోని నవ్య నిత్య స్కూల్లో చిన్నారులతో కూడిన పండుగ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నవ్య నిత్య స్కూల్లో చిన్నారులతో రంగోలీ పోటీలు, సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు సందడి వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి మరియు అధ్యాపకులు చిన్నారులపై రేగు పండ్లతో ఆశీర్వదిస్తూ సంక్రాంతి సంప్రదాయాన్ని పిల్లలకు దగ్గర చేశారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు కలిసి సంబరాలను విజయవంతంగా నిర్వహించారు. ప్రతి ఏటా మా స్కూళ్లలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పండుగ వేడుకలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి తెలిపారు. నిత్య హై స్కూల్లో ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చేసింది. మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నాము. పిల్లలకు పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి, వాళ్ళ పండుగ యొక్క విశిష్టత గురించి చెప్పడం జరిగింది. పిల్లలు చక్కగా వేషధారణతో వచ్చారు. అబ్బాయిలు కైట్స్ ఎగరేయడము, అమ్మాయిలు మంచిగా వాళ్ళు రంగోలీ కాంపిటీషన్ చేసేసి చాలా చక్కగా కార్యక్రమాలు నిత్య స్కూల్లో నిర్వహించాము. ఈ భోగి పళ్ళతో పిల్లలకు ఆశీర్వచనం చేయడం జరిగింది టీచర్లు అందరము. ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతుల పండుగ. ఈ ధనుసు రాశి నుంచి మకర రాశికి వచ్చిన సందర్భంగా కాబట్టి ఈ పండుగను అందరం రైతులు కష్టాల నుంచి పంటలను పండించుకొని. బాగంబర్పేటలోని నిత్య హై స్కూల్లో ఈరోజు రంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగు సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా వారి యొక్క వేషధారణతో పాటు ఇక ఈ మహిళలు, బాలికలు రంగవల్లులతో ముగ్గులు వేయడం జరిగింది. వారికి బహుమతులు మరియు బాలలు గాలిపటం తయారు చేయడం, ఆ గాలిపటం ఎగరవేయడంతో పాటు ఈ చైనా మాంజాలు వాడొద్దని మరియు ఈ యొక్క సమాజానికి మెసేజ్ ఇచ్చే విధంగా విద్యార్థులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి సార్ గారు పాల్గొనడం, నవ్య మేడం పాల్గొనడం చాలా ఉత్సాహంగా అనిపించింది. ముందుగా పురం మీద నడిచినప్పుడు వంగినట్లు వేసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకరం వరప్రసాద్ గారు సినిమా చూస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. విషాద ఘటన కూకట్పల్లి అర్జున్ థియేటర్లో జరిగింది. సినిమా షో వీక్షిస్తున్న సమయంలో 12న బెటాలియన్ మాజీ ఉద్యోగి ఆనంద్ కుమార్ గుండె వ్యాధితో అనుకోకుండా చనిపోయినట్లు భావిస్తున్నారు. సినిమా 11 గంటల 30 నిమిషాల షో కోసం వచ్చారు ఆయన. పోలీసులు వెంటనే సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోతుంది ఏం కాదు.